పశువుల తొట్టెలో పరుండబెట్టను అని రాశారు. ఆయన నీలాగా నాలాగా ఎన్నిక లేని వాడిగా అయిపోయాడు. ఏమండి, ఆయనను కూడా ఈ సమాజం దూషించింది, వెలివేసింది, హేళన చేసింది. అయినప్పటికీ ఆయనలాగే జీవించాడు. నాకులాగే వీళ్ళు కూడా ఉండాలి, వీళ్ళు కూడా బ్రతకాలి, వీళ్ళు కూడా జీవించాలి అని మన దగ్గరికే వచ్చాడు. మన దగ్గరికి వచ్చాడండి. ఆయన ఏమంటే బాప్తిస్మం తీసుకున్నాక సరాసరిగా ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? సముద్రపు ఒడ్డునున్న జాలర్ల దగ్గరికి వెళ్ళాడు. జాలర్ల దగ్గరికి వెళ్ళాడండి. సముద్రపు ఒడ్డునున్న జాలర్ల దగ్గరికి వెళ్ళి, నేను మిమ్మల్ని మనుషులను బట్టే జాలర్లు చేస్తా, నాన్ను వెంబడించండి అన్నాడు. అంతే. యేసయ్య పుడితే యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చారు? రాజులు వచ్చారా? ధనవంతులు వచ్చారా? గొల్లలు వచ్చారు, గొర్రెల కాపర్లు వచ్చారండి. యేసయ్య దగ్గరికి గొర్రెల కాపర్లు వచ్చి యేసయ్యను చూసి అత్యానందభరితులయ్యారు. యేసయ్య వచ్చింది మనలాంటి వారి కోసమే. కానీ మనమే ఏమంటే దేవుని సన్నిధికి వచ్చి ఒక అరగంట కూర్చోలేకపోతున్నాం, ఒక అరగంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇంకా మనం ఎలాగూ ఆత్మలో బలపడతాం, ఆత్మలో ఎదుగుతాం, ఇంకా నశించిపోతున్న వారికి మాదిరి ఎలా చూపించగలుగుతాం? మనలోనే ఆ భక్తి లేకపోతే ఇక మనం ఎలాగూ అనేకమైన వారికి ఏమంటే మాదిరి మనం చూపించగలుగుతాం. ఇక్కడదే మనం చదువుతున్నాం. ఎందుకు ఈ బోధకుడు అని రాశారు. శిష్యులను అడుగుతున్నారు వాళ్ళు, యేసయ్యని అడుగుతున్నా డైరెక్ట్గా వెళ్ళి. ఏమండి, డైరెక్ట్గా శిష్యుల్ని యేసయ్యని అడగకుండా శిష్యుల్ని అడుగుతున్నారు. అందుకని ఆ యేసయ్య చెబుతున్నారు ఇప్పుడు ఆ మాట. ఏమండి, ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చింది కానీ నీతి మంతులను పిలవ రాలేదు. నేను పాపులను పిలవడానికే వచ్చా. యేసయ్య నేను పాపిని అని ఎవడైతే యేసయ్య దగ్గరికి వస్తాడో యేసయ్య వాడి దగ్గరికే వెళ్ళాడండి. వాళ్ళతోనే కలిసి తిరిగాడండి, వాళ్ళతోనే భోజనం చేశాడు. యేసయ్య ప్రతిరోజు